హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఎర్రుల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నానండి. బాగా డీప్ ఫ్రై చేయాలండి, అంటే బ్రౌన్ కలర్లో వచ్చిన వారికి కొద్దిగా వేపుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యే దీంట్లో మన దగ్గర ఉన్న పోపులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఏవైనా ఉంటే కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది కొద్దిగా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకండి, కొద్దిగా వేగనిద్దామండి. వెల్లుల్లిపాయలు వేసాం కదండి, కొద్దిగా టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసానండి, తొందరగా మగ్గుతాయి కదా. సాల్ట్ వేసి ఇలా మూత పెట్టానండి కొద్దిసేపు. టమాటాలు మగ్గాయి కదండి, ఇందులో కొద్దిగా చింతపండు వాటర్ వేసుకుందామండి. చింతపండు కలిపేసి ఇలా కొద్దిగా చింతపండు వాటర్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకున్నానండి. పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసుకున్నానండి. కొద్దిసేపు పులుసుని మరగనిద్దాం. పులుసుని కొద్దిసేపు అలా మరగనివ్వండి. చారు ఇక్కడ మడుగుతుందండి, చేపల చారు. ఇంతలో నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి. కొంతమంది వేసుకోరు, ఆప్షన్ అనమాట. కొంతమంది బెల్లం ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నేను కొద్దిగా బెల్లం వేసుకున్నానండి. పులుసు మరుగుతుందండి. ఆల్రెడీ చేపలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి ఉడిచానండి. ఈ ముక్కలు ఏమంటే ఆ పులుసులో వేసుకుందాం. ముక్కలన్నీ ఇందులో వేసుకున్నామండి. ముక్కలన్నీ వేసుకున్నానండి. కొద్దిసేపు ఉడకనిద్దాం. పులుసులో చేపకి ఆ ముక్కలు అన్ని పట్టేటట్లు, ముక్కలకి ఆ పులుసు అంత పట్టేటట్లు కొద్దిసేపు అలా ఉంచుదాం మూత పెట్టేసి. చేపల పులుసు మరుగుతుందండి, చూద్దాం ఎలాగుందో. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా పులుసు. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం, కొద్దిగా కొత్తిమీర. చేపల పులుసు రెడీ అండి. చేపల పులుసు రెడీ. చేపల పులుసు ఎప్పుడైనా సరే వేడి వేడిగా బాగోదండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ రసము అంతా ముక్కకి పడితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది వేడిదానికంటే. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.